నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. నెక్స్ట్, బేసిక్గా సిగ్గు ఎగ్గులు ఉండవు అంటారు. సిగ్గు అంటే సిగ్గు పడకపోవడం అంటే ఏంటంటే ముడ్డి కడిగే దగ్గర నుంచి విస్తరాకుల వాళ్ళు రాసుకుంటూ పూసుకుంటూ అవన్నీ ఏంటంటే అంటే సిగ్గు పడకపోవడం, సిగ్గు పడకుండా పనిచేయడం రాజకీయ నాయకులు నచ్చింది. సిగ్గు లేదు వీళ్ళకని వాళ్ళు ఇంకో ప్రచారంలో ఎగ్గు లేకపోవడం ఏంటంటే దిగజారుడుతనం. ఇప్పుడు దీన్ని ఈ ఎగ్జాంపుల్ నేను పర్టికులర్గా చెప్తాను. ఇంతకన్నా ఈయన ఇంకెవరు దిగజారేమో కాదు సార్. అసలు నీకు అదే ముఖ్యమంత్రి పదవి కావాలంటే ఇలా కాదు కదా. ఇప్పుడు మీకు ఎన్ని వ్యవహారాలు ఉన్నాయో మాకు తెలుసు, బయట పెడితే మీరు చచ్చిపోతారని బెదిరివ్వండి. ఏం లేకుండా ఉన్నా సదరు సార్ పేరు మీద ఎన్ని రాలేదు. ఉన్న హీరోయిన్లను తీసుకొచ్చి అంటగట్టడం ఏంటంటే రేపు అనుష్క కెరీర్ ఏమో కావాలి. రేపు అమ్మాయి పోలి శెట్టి సినిమా ఉంది, పరువు నష్టం దావా వేస్తే ఎన్ని కోట్లకైనా వీళ్ళ పరువు నష్టం కాదండి. రేపు భవిష్యత్తులో వివాహం కావాలి, పెళ్లి కాలేదు, ఇంకా పెళ్లి చేసుకునే జయచిత్ర గారు ఎందుకు కామ్గా ఉన్నారు? జయచిత్ర గారు అంటే భర్త చనిపోయాడు, ఆయన వాళ్ళ బాబు భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కుటుంబ పరువు ఏంటి, ఆమె రాజకీయంలో తీసుకురావడం ఏంటి, ఆమెకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదు. ఇప్పుడు రోజా గారు ఉన్నారు, ఆమె తెలుసో తెలియకో రాజకీయాలు ఉన్నది, ఆమెనేది అన్నారంటే ఒక రాజకీయం కదా. రోజా గారు కూడా మొహం మీద బూతులు తిడతారే తప్ప ఇంత చండాలమైన తాటి దాంతో తిరిగావు ఇంత తిరిగావు అబ్బే చిచ్చి నోట్ నుంచి రాలా, డైరెక్ట్ మొహం తీసి ఏ అంటదే తప్పితే ధైర్యం, అది ధైర్యం చేస్తావరా రారా మెచ్యూరిటీ ఉంటుంది, మెచ్యూరిటీ అది అంతే తప్ప నువ్వు వాడితో పడుకున్నావు వీటితో పడుకున్నావు. ఆమె ఓడిపోయిందని చెప్పి అన్మెచ్యూరిటీకి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఓడిపోయినా కూడా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఇంకా కష్టాల్లో ఆదుకున్న జగనన్న అని చెప్పి జగనన్నకి సపోర్ట్ చేస్తుంది. తను కూడా చాలాసార్లు బాధపడింది. మనం చూస్తున్నాం వాళ్ళ కుమారుడితో కూడా కొంచెం క్లోజ్ దాన్ని కూడా వాళ్ళ అమ్మాయిని కూడా ట్రోల్ చేస్తే ఏడ్చింది. ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం, కొడుకుతో అన్యూన్యంగా ఉంటా కూడా దాన్ని కూడా విమర్శిస్తూ దాన్ని కూడా సెటైర్ చేస్తూ విమర్శిస్తూ తాను చాలా బాధపడింది. సో ఇక్కడ ఏంటంటే పార్టీ కార్యకర్తలైనా సరే, సోషల్ మీడియా కార్యకర్తలైనా సరే వ్యక్తిగత జీవితంలో చొరబడకుండా ఒక స్త్రీని మన ఇదంతా సనాతన సాంప్రదాయం. ఒక స్త్రీని, ఒక తల్లిని, సాటి వ్యక్తిలో తల్లిని చూసుకోవాలంటాం. సో అలాంటి వ్యక్తులను అలా చేయకుండా ఇలా వ్యక్తిగత దూషణ చేయడం అనేది ఆ చేస్తున్న కార్యకర్తల మీద ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుడిగా లేదా అభిమాన సంఘాల తరఫు హీరో అయినా సరే, పార్టీ అయిన వాళ్ళైనా సరే వాళ్ళ మీద కట్టడి చేయాల్సిన మధ్య వాళ్ళ మీదనే ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికి కూడా వీళ్ళు ఎలాగో మాట్లాడితే ఎందుకు చెప్పనా, ఆయన పిల్లలకు తలైన రేణు దేశాయినే అది ఇది అని మనుషులు విచ్చ మాట్లాడినప్పుడే ఈయన నోరు తెరిచి తప్పండి అలా అనకూడదని చెప్పాలి. ఇప్పుడు అలాంటిది కావాలని అక్రమ సంబంధాలు అంటగట్టాక మనకు సంబంధం లేని ఆవిడ నన్ను అడిగితే ఈ విధంగా జనసేన పార్టీ తరపున అతను సదరు జర్నలిస్టు ఇచ్చిన ఆరోపణల విషయంలో చూస్తే రాజకీయాలు వాళ్ళు ఏం చేసుకున్నా ఈ విషయంలో సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఏకమై జనసేన పార్టీని కానీ ఆ సదరు జర్నలిస్ట్ మీద చర్య ఖచ్చితంగా తీసుకోవాలి. నన్ను అడిగితే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి పవన్ కళ్యాణ్. సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడతావు, రాజకీయాల్లోనూ ఇబ్బంది పెడతావు, నీ వల్ల సొసైటీకి ఉపయోగం అంటే ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఇంతమంది అభిమానులు ఉండడము ప్లస్ అయినా సరే నీకు వాళ్ళు కాపాడుకుంటారు. సీరియస్లీ అది అదృష్టం సార్. అది అభిమానం కూడా మనిషి ఎంత నీచుడైనా సరే ఇంతమంది అభిమానులు రావడం గ్రేట్. అసలు క్లియర్గా చెప్తాను, అభిమానం ఏంటండి, అదే అదే పవన్ కళ్యాణ్ వచ్చిన అంతమంది వస్తారు, అదే చిరంజీవి వచ్చిన అంతే వస్తారు, అదే ఇంకో హీరో నాగార్జున అంతమంది వస్తారు, కాంగ్రెస్ పార్టీ అక్కడ మీటింగ్ పెట్టిన అంతమంది వస్తారు, కేఏపాలు పెట్టిన వస్తారు, షెడ్యూల్ పెట్టిన వస్తారు. నిన్న కేతిరెడ్డి గారు అన్నారు, ఏమన్నారంటే యాక్చువల్లీ తిరుపతిలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మీటింగ్కి జనాలు వస్తే అది పెద్ద ఇది కాదు, నిన్నగాక మొన్న వచ్చిన వీరసింహారెడ్డి హీరోయిన్ హనీ రోజు వచ్చినా ఇంతకంటే ఎక్కువ జనాలు వస్తారు, ఆవిడకు కూడా అంత క్రేజ్ ఉందని నిన్నే అన్నాడు కేతిరెడ్డి అన్నాడు. ఆ విధంగా చూస్తే సినిమా నటుని చూస్తానికి వచ్చడం, ఆ కేరింతలు వీరింతలను చూసి నిజంగా నా అభిమానులను ఫీల్ అవ్వడం, లేదా నేను వీళ్ళని చూసి రేపు రాజకీయం చేసి గెలుస్తాను అనుకోవడం అని అంతమించిన అమాయకత్వం ఇంకోటి ఉండదు. ఎందుకు మనం చూసాం నిన్న కాంగ్రెస్ పార్టీ ఖమ్మం మీటింగ్లో లక్షలాది మంది వచ్చారు. అదే అక్కడ రేపు ఇంకొక పార్టీ పెట్టి అంతకుముందు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కూడా అంతమంది వచ్చారు. రేపు కేఏపాల్ లాంటి వాళ్ళు మీటింగ్ పెట్టినా వస్తారు, ఇంకో పార్టీ వాళ్ళు పెట్టినా కూడా వస్తారు. ఆ పార్టీ వ్యక్తులను చూసి సమూహాన్ని చూసి మన వాళ్ళని అనుకొని ఆ బలం చూసుకొని ఇట్లా దిగజార రాజకీయాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, చెప్తూనే చెప్తారు. ఇంకా అసలు పార్టీ అధ్యక్షులు 2 దిక్కులు ఓడిపోవడం అని అంతకుమించిన అవమానం ఇంకోటి ఉండదు. ఇప్పటికి ఈ రోజు కూడా 175 స్థానాలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో అనే క్లారిటీ లేదు. 175 స్థానాల్లో ఆయన ఎక్కడ పోటీ చేయబోతాడో క్లారిటీ లేదు. కెమెరాకి పేరుని చెప్పులు చూపించాడేమో కానీ ప్రజలు ఎప్పుడో చూపించారు.
175 స్థానాల్లో ఎక్కడ పోటీ చేస్తారు ఆయనకు లేదు. ఆయనకు రాబోయే వాటాలో 15%, 20% ప్రకారం చూసుకున్నా ఏ నియోజకవర్గం ఆయనదో కూడా ఇంతవరకు తెలియదు. పైగా సాటి కాపు నాయకుడు మృదగరెడ్డిని ఏదో అనేసి ఉన్న కాపులను కూడా చీల్చేశాడు. చీల్చేసి పార్టీ పరంగా కానీ ఆయన కుల పరంగా కానీ అభిమానాన్ని పోగొట్టుకున్నాడు. ఎక్కడ ఏమీ లేదు, సినిమా పరంగా కూడా అభిమానులు పోగొట్టుకుంటూనే ఉంటాడు. ఇప్పుడు వచ్చే సినిమాల వల్ల కాన్స్టిట్యూషన్ ఏదో తెలియదు, ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు, ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో క్లారిటీ లేదు. నిన్నటి వరకు అసలు ఆ గుర్తు ఏందో కూడా తెలియదు. అదృష్టవశాత్తు మళ్ళీ అదే పాత గ్లాసే ఇచ్చారు, పాత గ్లాస్ మళ్ళీ ఇచ్చారు. గ్లాస్ మళ్ళీ పాత గ్లాస్ ఇచ్చేసారు. ఆ పాత గ్లాస్ ఒకటి ఇచ్చారు. కానీ ఏ పార్టీ పొత్తుతో పోతాడో కూడా క్లారిటీ లేదు. రేపు బీజేపీతో వెళ్తాడా, తెలుగుదేశం వెళ్తాడా అనేది కూడా అంటే రేపు తెలుగుదేశం హ్యాండ్ ఇచ్చి బీజేపీతో కలిసి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏ క్లారిటీ లేదు. గందరగోళంగా ఉన్నటువంటి నడి సముద్రంలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన మునుకుతూ యావత్ రాష్ట్రాన్ని ముంచుతూనే కాదు, సినిమా ఇండస్ట్రీ కూడా లాక్కొచ్చి అలా కూడా ముంచేలా ఉన్నారు. సీరియస్ అందరి దగ్గర అడ్వాన్సులు తీసుకొని వాళ్ళేమో తాళాతో ఏ సినిమా ముందు రిలీజ్ దానికి క్లారిటీ కూడా లేదు. ఇంకొకటి ఏ సినిమా ముందు ప్రారంభించారు, నేను దేవుడిని అన్ని రేపు వస్తున్నట్టు టీజర్ దేవుడు అన్ని టీజర్స్ ముందే రిలీజ్ అవుతున్నాయి. ఏది ముందు స్టార్ట్ అయింది, ఏది ముందు వస్తుందో కూడా క్లారిటీ లేదు. ఏ షెడ్యూల్లో ఉంటాడో క్లారిటీ లేదు. వరాహి అనగానే స్టార్ట్ అయింది, మళ్ళీ బ్రేక్ వచ్చింది. మళ్ళీ రేపు 9వ తారీఖు నుంచి మళ్ళీ ప్రారంభం అంటున్నాడు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.